కార్ వాష్ చేసుకోవాలి అంటే ఇండియాలో చక్కగా ఇంటి ముందు పెట్టేసుకొని, ఒక పైప్ పెట్టేసి కారైతే నీట్‌గా కడిగేసుకోవచ్చు. కానీ మనకు ఆస్ట్రేలియాలో అలా కుదరదనమాట. కార్ వాష్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి స్టోర్స్ దగ్గరకైతే ఎళ్ళాలనమాట. అది చూస్తున్నారు కదా! ఇదైతే మేము కార్ వాష్ చేయడానికి ఇక్కడికైతే వచ్చేసాము. ఇదైతే మనము కాయిన్స్ వేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ బ్రష్ తీసుకోవాలి, ఏ వాటర్ తీసుకోవాలి అనేది. చూస్తున్నారు కదా! ఫస్ట్ అయితే మేము వాటర్ తీసుకొని ఫస్ట్ ఒకసారి అయితే కార్ అంతా తడిపేద్దామని డిసైడ్ అయినాము. ఇలా అయితే కార్ మొత్తం వాటరింగ్ అయితే చేశాము. మనకది 54 సెకండ్స్, 60 సెకండ్స్ అలాగైతే ఉంటదనమాట. మనం వేసే డబ్బుల్ని బట్టి ఉంటది. అండ్ వెంటనే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఫాస్ట్‌గా ఉంటుందనమాట. చూస్తున్నారు గదా! అప్పటికి గబగబా వాటర్ స్ప్రే చేసేసరికి టైం అయిపోయింది. సరే అని చెప్పేసి తర్వాత సోప్ బ్రష్ అయితే తీసుకున్నాము. ఇట్లా బ్రష్ తోటి కార్ అంతా ఒకసారి నీట్‌గా అయితే రబ్ చేస్తున్నామనమాట. మనకి డస్ట్ అంతా కూడా పోవాలి అని. ఒకసారి నీట్‌గా రుద్దేసిన తర్వాత ఇంగ మళ్ళీ అక్కడికి మనీ అయిపోయింది. మళ్ళీ యేసుకొని వాటర్ అయితే చేసి తర్వాత మళ్ళీ వాక్యూమ్ చేసుకునేసరికి ఒక $5